నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు విజయశ్రీ పద్యాలతో మీ ముందుకు వస్తున్నాను. ఇది ఆఖరి భాగం. కృష్ణుడు ఇంతవరకు అర్జునుడికి బోధించాడు. అర్జునుడు ఇక మనస్సు గట్టిపరుచుకున్నాడు. యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇలా అంటున్నాడు. మోహమడంగెనో భువన మోహన రూప తొలంగె ధర్మ సందేహములన్నీయున్ దిగులు తీరే మనమ్ము కలంకదేరే ఉత్సాహము మైకొనిన్ విగత ధర్ముడనైన ననున్ స్వధర్మ నిర్వాహకుగాను నర్చిన భవత్కృపగీయవి ధన్యవాదముల్. ఓ మోహన రూప కృష్ణ, నాలో ఉన్న బంధుత్వాలు అనే మోహం అణిగిపోయింది. ధర్మ సందేహాలన్నీ తీరిపోయాయి. మనస్సు తేలికపడింది. ఉత్సాహం నాలో నిండిపోయింది. స్వధర్మాన్ని విడిచిపెట్టిన నన్ను నా ధర్మం నిర్వర్తించేలా చేసిన నీ కృపకు నా ధన్యవాదాలు. ఉదయశ్రీ కరుణారుణ నవాభ్యుత్నముల్ పద్మిని హృదయం మున్ కదిలించి జీవిత మధు ప్రేమామృతాస్వాద సంపద పొంగించడి రీతి తావక మహోపన్యాసముల్ నామదిన్ కథనోత్సాహము నోలు కొల్పే నిలిపెన్ కర్తవ్య రంగమునన్. నీ బోధనలు నన్ను కథనోత్సాహం కలిగించి కర్తవ్య రంగంలో నిలబడేలా చేశాయి. నాలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ముందుకు సాగనిమ్ము రథమున్ మధుసూదన చేతగాండివం మందితి సోమశేఖరునియాన త్యజింపను వైరిగుండియల్ కొందల మంద తద్బలము గూల్చెద మాతక కండ సుప్రజానందము కూల్చెదన్ ద్రుపదనందన దుఃఖభరమ్ము తీర్చెదన్. రథాన్ని ముందుకు సాగనీయవయ్యా కృష్ణ. గాంధీవం చేతిలోకి తీసుకున్నాను. ఇక విడిచిపెట్టను. శత్రువుల గుండెలు తల్లడిల్లేలా వారి బలాన్ని కూల్చేస్తాను. తల్లి కుంతీదేవికి ఆనందం కలిగిస్తాను. ద్రౌపదీదేవి దుఃఖాన్ని తీరుస్తాను. ఒత్తుము పాంచజన్యము ముహుర్ముహురాకులితారి సైన్యమేనొత్తెద దేవదత్తము మహోదయ నీదయ కల్మి నీ మధోన్మత్తుల దృంచి ఈ దురభిమాన నితాంత నిరంకుశత్వ సంపత్తికి స్వస్తి చెప్పి నవభారత వీర పతాకనెత్తెదన్. ఏ శంఖధ్వని వింటే శత్రువుల సైన్యాలు కలగుండు పడతాయో, గుండె ధైర్యం చెదిరిపోతుందో అటువంటి పాంచజన్య శంఖాన్ని నువ్వు పూరించు కృష్ణ. నేను నా శంఖమైన దేవదత్తాన్ని పూరిస్తాను. నీ దయతో దుర్మార్గులను చంపి నవభారత వీర పతాకాన్ని ఎత్తుతాను. మన రాజ్యాన్ని తిరిగి పొందుతాను అని అర్జునుడు కృష్ణునితో చెప్తున్నాడు. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.